ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఆయన వాక్యం ద్వారా ఎంతగానో ఆశపడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనా పూర్వకముగా ఉండండి. దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ వాకును వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టముగా మాట్లాడి వారి జీవితంలో మీరు గొప్ప కార్యాన్ని జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రోజున మన వాక్యదానం నిమిత్తమై మలాకి 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై ఊహించని దీవెనలు నీకు కావాలా? అయితే ఈ పని చేయి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే అనేక మంది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో, వారి కుటుంబ జీవితంలో వారు జీవించడానికి, వారు బాగుండటానికి, వారి జీవితం విషయం నిమిత్తమే వారు ఉన్నతముగా ఉండాలి అని చెప్పి ఆశపడతారు, ప్రాముఖ్యంగా ఉద్దేశం చేస్తారు. ఎందుకు అని అంటున్నట్లయితే దేవుని కృపచేతన నేను బాగుండాలి, నేను అందరిలో ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి, నేను ఆశీర్వదించబడాలి అని చెప్పి ఆ ఆశలను, ఆ కోరికలను దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ ఇచ్చిన ప్రతి ఒక్క ఆశ తగ్గట్టుగా మనము జీవించాలి, దానిని మనము నెరవేర్చాలి అని అంటున్నట్లయితే మనము ఇష్టానుసారముగా, లోకానుసారముగా, మనుషులు చేసినట్టుగా చేయకుండా మనము దేవుని మీద ఆధారపడేటట్టుగా దానికి కావలసిన కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే దేవుడు మనకు అందించి ఉన్నాడో వాటిని మన దృష్టి ఎదుట పెట్టుకొని వాక్యానుసారముగా జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఆశించిన రీతిగా, మనము కోరుకున్న రీతిగా మన జీవితంలో మనము ముందుకు వెళ్తాము అనే సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఇక్కడ ఆలోచన చేసినట్లయితే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతున్న మాట మనుషుడు చెప్పలేదు, వ్యక్తి చెప్పలేదు, భక్తుడు చెప్పలేదు, అధికారి చెప్పలేదు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవు ఇచ్చుచున్నాడు. ఇక్కడ 2 మాటలను మనము చూడవచ్చు. ఏంటి అని అంటున్నట్లయితే నన్ను శోధించుడి, నా మందిరము నిధిలోనికి తీసుకొని రండి అని అంటున్నాడు. అంటే దేవుని కృపచేతన నీవు దీవించబడ్డావు, దేవుని కృపచేతన నీవు ఆశీర్వదించబడ్డావు. నీవు ఎవరిచే దీవించబడ్డావు అనేది నీ జీవితంలో ఎన్నడూ నీవు మర్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలోనికి వచ్చినా, ఎంత దీన స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఈ రోజున నీవు కలిగి ఉన్నది ఏది కూడా నీ శక్తి, నీ సామర్థ్యం, నీ బలము, నీ జ్ఞానము, నీ ఐశ్వర్యం, నీ తెలివి, నీ బుద్ధి, నీ ఆరోగ్యం వలన కాదు, వీటన్నిటికీ మించిన ప్రభువైన యేసు క్రీస్తు వలన అని గ్రహించి నీవు ఆయన మందిరములో ఆహారం ఉండు నిమిత్తము అనగా అనేకమైన విషయాల నిమిత్తమే, అది దైవ సేవకుల కుటుంబాలకి విషయమా, ప్రాముఖ్యంగా సంఘ పరిచర్య విషయం నిమిత్తమే, లేకపోతే దైవ సేవకుల ద్వారా దేవుడు కొన్ని గొప్ప కార్యాలను జరిగిస్తున్న ఆ కార్యక్రమముల విషయం నిమిత్తమే కానీ, మరి ఎటువంటి విషయం నిమిత్తమైనా కానీ ఉండు నిమిత్తము నీ రాబడిలో 10వ భాగాన్ని తీసుకొని వచ్చి మందిరపు నిధిలోనికి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా దేవుడు అంటున్నాడు, నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత దీవెనలను కుమ్మరిస్తాను అని అన్నాడా? లేదు. తీసుకుని వచ్చి నన్ను శోధించిన ఎడల అంటున్నారు. శోధన. ఇక్కడ శోధన అనే మాటకున్న అర్థము ఏంటి అని అంటున్నట్లయితే ఒక పాపము విషయం నిమిత్తమే శోధించబడి నువ్వు దానిని విడిచిపెట్టి మరలా నువ్వు శోధించు, మరలా ఆ పాపాన్ని విడిచిపెట్టి మరలా అదే తప్పు ఎలాగైతే చేస్తూ ఆ శోధనకి గురైపోయి నువ్వు ఎలాగైతే చేసిన దాన్ని మరలా చేయడానికి ఎలాగైతే ఇష్టపడతావు ఆ రీతిగా ఇక్కడ రెండిటిని చేయాలి. ఏంటి అని అంటున్నట్లయితే నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వాలి, మరలా ఇవ్వాలి, అలా ఇస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇచ్చిన విషయాన్ని నిమిత్తమే దేవుని దగ్గర నీవు విజ్ఞాపన చేసే వాడిగా ఉండాలి. దేవా, నీవు చెప్పి ఉన్నావు నా జీవితంలో నువ్వు ఇది చెయ్యి, నేను నీకు ఇది ఇస్తాను అని చెప్పి నేను ఆ రీతిగా నాకు వచ్చిన దాంట్లో నీ మందిరపు నిధిలోనికి నేను తీసుకొని వచ్చి ఉన్నాను, నేను శోధిస్తున్నాను, నీవు నాకు ఇస్తానన్న వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు అని అడుగుతున్నట్లయితే తప్పనిసరిగా నీ జీవితంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఇస్తాడు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతున్నది. ఈ రోజున మన జీవితంలో అనేక మంది దీవించబడకపోవటానికి, ఆశీర్వదించబడకపోవటానికి కారణము ఇదే. మరి దీవించబడ్డ వాళ్ళు ఎందుకని దీవించబడుతున్నారు అని అంటున్నట్లయితే వారి జీవితంలో 2 రకాలు ఉన్నారు. ఒకటి క్రీస్తుకు ఇచ్చి దీవించబడి ఆశీర్వదించబడిన వాళ్ళు ఉన్నారు. రెండోది అడ్డదారుల గుండా వెళ్ళి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజున నీవు క్రీస్తుకు ఇచ్చి నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తివైతే
విను. నీ జీవితంలో దేవుడు మరింతగా నిన్ను దీవించబోతున్నాడు, ఆస్వాదించబోతున్నాడు. నువ్వు ధన్యుడు అనే విషయాన్ని గ్రహించండి. నా మందిరములో ఆహారం ఉండు నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మందిరపు నిధిలోనికి తీసుకురావాలి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల అన్నారు. మనం దేవుణ్ణి శోధించేవారిగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా ఉంటున్నట్లయితే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. డబ్బిస్తానని దేవుడు అక్కడ చెప్పట్లేదు, దీవెనలు అని అంటున్నారు. దీవెనలు అంటే దేవునికి దృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఆశీర్వాదాలు, నీకేవైతే అవసరమో అవన్నీ కూడా దీవెనలు. నీవు చేయలేనివి, నీ వలన కానివి, నీకు అసాధ్యమైనవి, నీవెప్పుడు చూడలేనివి అనేకమైన దీవెనలు, మేలులు నీ కొరకు దాచి ఉంచున్నాడు. అవన్నీ నీ జీవితంలో నీవు స్వతంత్రించుకోవాలంటే ఈ రోజే దేవుడి చెప్పిన వాక్యం ప్రకారము చేసినట్లయితే తప్పనిసరిగా నీ జీవితంలో ఆ ప్రతిఫలము, ఆ దీవెనలను నీవు చూస్తావు అనే వాస్తవాన్ని విషయాన్ని గ్రహించండి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీకు ఇచ్చేదను అని అంటున్నారు. కాబట్టి ఈ రోజున దేవుడిచ్చే దీవెనల కొరకు, దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు, ఆ ఆశీర్వాదాలు ఆ దీవెనలకే పరిమిత అయిపోయే వారుగా కాకుండా దేవుడికి ఇచ్చే అటువంటి మనస్సు కూడా కలిగి జీవించండి. అది మన జీవితానికి బహుశ్రేష్టకరము, ఆశీర్వాదకరము అనే విషయాన్ని గ్రహించండి. రోజున ఆలోచన చేసినట్లయితే నీవు దీవించబడాలన్నా, నీవు ఆశీర్వదించబడాలన్నా, నీవు ఉన్నతమైన స్థానంలోనికి రావాలన్నా, నువ్వు ఎటువంటి వ్యక్తిగా నీవు మారాలన్నా సరే దేవుడు ముందు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకముగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడతాడు. అది ఆత్మీయతలో, పరిశుద్ధతలో, నీతిలో, భక్తి జీవితంలో మరి ఏది ఇచ్చినా సరే దానిలో నువ్వు 10వ భాగం, ఒక దినం ఇచ్చాడా 10వ భాగం, లేకపోతే నీ రాబడి మార్గం ఇచ్చి దాంట్లో 10వ భాగం, నీకు ఇచ్చిన ప్రతి ఒక్క దాంట్లో నువ్వు దేవునికి ఇచ్చి దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితాలని దీవిస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. కాబట్టి ఇంతవరకు దేవుడికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా, దేవుడికి చెందవలసింది చెందనివ్వకుండా, మందిరంలో ఆహారం ఉండు నిమిత్తము నీవు ఆయన మందిరపు నిధిలోనికి 10వ భాగము తీసుకురాకుండా నీ స్వయము కోసము నీవు చేసి తప్పుడు మార్గంలో వెళ్ళిపోయినట్లయితే ఈ రోజుకు కూడా ఆలస్యమైపోయింది, ఏమీ లేదు. తప్పు ఒప్పుకొని దేవుని దగ్గర వేడుకున్నట్లయితే తప్పనిసరిగా నీ తప్పులన్నిటినీ క్షమించగలడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గ్రహించండి. దేవుడు తప్పనిసరిగా మన అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కాబట్టి దేవునికి ఇద్దాము, దేవుని కొరకు నిలబడదాము. మన జీవితాలకి అది ఎంతో దీవెనకరము, ఆశీర్వాదకరం. ఎందుకు అని అంటున్నట్లయితే సమస్తము ఆయన ఇచ్చినదే, సమస్తము తిరిగి మనము ఆయనకే ఇస్తున్నాము. ఒక మంచి గృహ నిర్వాహకుడుగా మనము ఉండాలి అని అంటున్నట్లయితే దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. అటు మనసు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని వచ్చి నన్ను శోధించినడేలా ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఇస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన దేవా, నీకే వందనాలు. మా జీవితంలో ఎన్నోసార్లు నీకు అపనమ్మకముగా నాయన, అవమానకరముగా నాయన, నమ్మకస్తులుగా కాకుండా నాయన, యథార్థతమైన జీవితాన్ని జీవించకుండా మోసపూరితమైన జీవితాన్ని చేసి నీకు తీసుకురావలసింది, నీకు చెందవలసింది మా జీవితంలో మేము దోచుకొని తినేసి తిరిగేసి బ్రతికి ఉంటున్నట్లయితే మమ్మల్ని అందరినీ క్షమించమని, నీ కృపారెక్కల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీకు ఇచ్చేవారుగా, నీ మందిరము కొరకు నిలబడేవారుగా ఆయన, కలిగినది ఏదియో యెహోవా లేకుండా కలగలేదు. ఈ రోజు ఏదైనా కలిగి ఉన్నామంటే అది ఆయన కృప వలన మాత్రమే అని చెప్పి ఆయన నీకు ఉపయోగపడే పాత్రలుగా మేమందరము ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ఉండులాగా ఆ ఒక్కొక్కరికి నీ సహాయమును, కృపను దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నిటినీ దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.